IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యాదాడులు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయి విమర్శలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు నాయకుల మీద దాడులు అయితే జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి కొడాలి నాని ఆ ఇంటి మీద దాడి చేయడం, తర్వాత గన్నవరం చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద కూడా దాడి చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు భద్రత కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ కూడా తనకు ప్రాణహాని ఉంది, గతంలో ఉన్నటువంటి 1+1 సెక్యూరిటీని మళ్ళీ తనకు కేటాయించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే మాజీ ఎమ్మెల్యే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద నిన్నటి రోజున ఏపీ హైకోర్టు విచారణ జరిపి కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ పిటిషన్ దాఖలు చేస్తూ తనకు ప్రాణహాని ఉంది, గత కొన్ని రోజుల నుంచి కూడా తన అనుచరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది రాజకీయ కారణాలతో తన మీద కక్ష కట్టారు కాబట్టి గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నటువంటి 1+1 సెక్యూరిటీని తనకు మళ్ళీ కేటాయించాలంటూ కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రధాన న్యాయమూర్తి అయితే ఈ పిటిషన్ మీద విచారణ జరుపుతూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీకి, తర్వాత కాకినాడ ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తూ కూడా ఈ విషయం గురించి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈ కేసును అయితే మొత్తంగా 3 వారాలకు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మీద, మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద వారికి ప్రాణహాని ఉంది అంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంటే దానికి మరింత బలం చేకూర్చే విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ తనకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీని కల్పించాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరడంతో ఇప్పుడు అందరూ కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఏపీ హైకోర్టు ఏ విధంగా నిర్ణయం ఇవ్వబోతుందా అంటూ అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు.